హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మహి హోమ్ ఫుడ్స్ వైజాగ్. ఈరోజు నేను మా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్‌తోనే వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇది లిక్విడ్ లాగా ఉంది కాబట్టి ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. పిల్లలు ఎలాగైనా తింటారు అనేసి నెయ్యి, లేదంటే ఒక్కొక్క పిల్లలు ఇష్టపడరు కదా నెయ్యి తినడానికి. అందుకే నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా సామాన్లు తెలుసు కదండి, ఏంటేంటి వేసుకుంటామో మనం. ఈ మసాలా సామాన్లు అన్నీ వేసుకుంటున్నాను. ఒక పువ్వు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, ఇలాచి, బిర్యానీ ఆకు, కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలాగ వేసేసుకోండి. ఒక ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇది కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి, వేగనివ్వాలి. ఆనియన్స్ వేగిన తర్వాత మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవాలి. ఏ వెజిటేబుల్స్ అంటే క్యారెట్, బీట్రూట్, క్యాప్సికము, బీన్స్ అలాంటివి. నా దగ్గర క్యారెట్, రెడ్ క్యాప్సికమ్ ఉన్నాయండి. అది మాత్రమే వేసుకుంటాను. వెజిటేబుల్ బిర్యానీ కూడా ఇలాగే చెయ్యాలి. ఇంకా ప్రాసెస్ ఏమీ మారదు. అయితే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా వేసుకొని చేసేసుకోవడం. కాబట్టి నా దగ్గర ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి అనేసి ఇలా వండేస్తున్నాను. మీరు మాత్రం ఏ వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. మీ ఇంట్లో పెద్ద ముక్కలుగా ఉన్నా తినేస్తారంటే పెద్ద ముక్కలు కట్ చేసేయండి. మా ఇంట్లో పిల్లలు చిన్న ముక్కలు ఉంటేనే కానీ తినరు. పక్కన పెట్టేస్తారని భయం. అందుకనేసి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం వేసుకున్న వెజిటేబుల్స్ అవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే ఇది బిర్యానీ కదా, మరి తప్పకుండా బిర్యానీ మసాలా వేసుకోవాలి కదా. 1 స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్. ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఒక్క నిమిషం నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఇలా ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం బాగుంటుందండి, పచ్చివాసన పోతే. మనకి కడుపుకు కూడా ఏమి ఇబ్బందిగా ఉండదు అనమాట. రాకపోతే కడుపులో కొంచెం అనీజీగా ఉంటుంది. మసాలాల వల్ల కడుపులో కొంచెం అనీజీగా ఉంటుంది. అందుకని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను టమాటాలు వేసుకుంటాను. నేను 3 టమాటాలు ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకున్నానండి, సన్నగా. అది కూడా వేసేసుకుంటున్నాను. వీటితో పాటు కొంచెం కొత్తిమీర,
ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటాను నేను మ్యాక్సిమం అన్నిటిలోకి కల్లుప్పు రాస్తాను. ఇప్పుడు చూసుకొని వేసుకోండి. కావాలంటే ఇప్పుడు కొంచెం తక్కువే వేసుకోండి, కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు మనం వాటర్ వేసినప్పుడు. ఇవన్నీ కలుపుకొని ఒక నిమిషం టమాటీలు మగ్గినంత వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా ఎలాగ ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. ఇలా తేలిన తర్వాత నేను 1/2 అవర్ ముందే బాస్మతి రైస్ నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు అవి వేసేసుకుంటాను. వేసుకొని ఒక్క నిమిషం కలుపుకోవాలి. ఇంక మసాలా అంతా రైస్కి అంటుకునేలా. ఒక గరిటతో ఇబ్బంది కనిపిస్తుంది, అందుకనే మార్చేస్తాను. ఒక నిమిషం కలుపుకొని జస్ట్ ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం జస్ట్ ఇలా మూత పెట్టుకోవాలి. ఇలా మూత తీసి మరి ఎక్కువగా కలపకండి, రైస్ విరిగిపోతుంది. నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను, అందుకే ఈ గ్లాస్తోని బాస్మతి రైస్కి అయితే మనం ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోద్ది. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను, అందుకే 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఉప్పు చూసుకోండి ఒక్కసారి. ఉప్పు సరిపోయింది లేనిది చూసుకొని కావాలంటే ఉప్పు వేసుకోండి, లేదు అంటే నేను ఉప్పు చూస్తున్నాను, నాకు కొంచెం ఉప్పు పడుతుంది. అంటే కొంచెం సాల్టీగా తగిలితే మనకి ఉడికాక అలా సరిపోద్ది అనమాట. దీని మీద కొంచెం కొత్తిమీర జల్లేసుకొని, పుదీనా ఉంటే పుదీనా కూడా జల్లుకోండి, మూత పెట్టేసుకొని. ఇప్పుడు వరకు నేను సిమ్లో పెట్టి చేశాను, ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టాలి. ఇలా హైలో పెట్టిన తర్వాత రైస్ ఉడుకుతుంటుంది, అప్పుడు మనం లోలో పెట్టుకోవాలి. మనం రైస్ వండుకుంటాం కదండి, అలాగే. ఒకవేళ మీకు మా ఇంట్లో బాస్మతి రైస్ లేవు ఎలా అంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. నేను నార్మల్ రైస్తో చేసిన బిర్యానీ కూడా మన ఛానల్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఫ్లేమ్ ఫుల్గా లోలో పెట్టేసుకోవాలి. అండ్ ఇవ్వనండి బాస్మతి రైస్తో వెజ్ బిర్యానీ రెడీ. ఇదిగో చూడండి ఉడికిపోయింది రైస్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే, అంతే. వెజ్ బిర్యానీ మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.
ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేసి